హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను పెసరపప్పుతో వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పెసరపప్పు వడియాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మరి ఈ వడియాలను ఎలా చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం. ముందుగా పెసరపప్పుని 4 hours నానబెట్టుకోవాలండి. కడిగి నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పప్పు వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు నీళ్లు పోసుకోకూడదు. నీళ్లు వేసుకుంటే పిండి జావ జావ అయిపోతుంది, వడియం పెట్టుకోవడానికి రాదు. ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లో తీసుకొని వడియాలు పెట్టుకుందాం. నేను ఎండలో కవర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా దూరంగా చిన్న చిన్న బాల్స్గా పెట్టుకుంటున్నానండి. మంచి ఎండలో ఉంటే ఈవినింగ్ కల్లా ఇవి ఎండిపోతాయి. వడియాలు బాగా ఎండిన తర్వాత కవర్ నుంచి తీసేసుకోవాలండి. కవర్ నుంచి తీసుకున్న తర్వాత కూడా ఒక రోజంతా ఇలా ప్లేట్లో పెట్టుకొని ఎండపెట్టుకోవాలండి. అప్పుడే బాగా ఎండిపోతాయి. ఇప్పుడు ఈ వడియాలని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. వడియాలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. రెడీ అయిపోయినాయండి పెసరపప్పు వడియాలు. ఈ వడియాలని సాంబార్ అన్నంలోకి, రసం, పప్పు వీటిలోకి సైడ్ డిష్గా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.